స్టూడెంట్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ గనక చూస్తే మీరు ఈ టాపిక్స్లో పర్ఫెక్ట్గా ఉంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఈ కింద టాపిక్స్లో మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీ క్యాల్కులేషన్స్ కొన్ని స్ట్రాంగ్ అవుతాయి. సార్ ఏంటి సార్ ఆ టాపిక్స్ అంటే ఫస్ట్ అడిషన్, రైట్, 2 నంబర్లను కూడడం ఎట్లా, 3 నంబర్లను కూడడం ఎట్లా, వేగంగా కూడడం ఎట్లా, దాని తర్వాత నెగటివ్ అడిషన్ అంటే సబ్ట్రాక్షన్, 2 నంబర్లను 3 నంబర్లను 4 నంబర్లను 5 నంబర్లను 6 నంబర్లను సబ్ట్రాక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి రిపీటెడ్ అడిషన్, దాన్ని మనం ఏమంటాము మల్టిప్లికేషన్. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, దాని తర్వాత డివిజన్. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. మీకు కంపల్సరీగా తెలుసుకోవాల్సినవి పర్సంటేజెస్, దాని తర్వాత రైట్ స్క్వేర్ క్యూబ్ రూట్స్. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఇవి తెలియాలి సార్, రైట్, అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. లాస్ట్ వచ్చేసరికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఈ టాపిక్ల మీద ఖచ్చితంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ దాని మీద టైం స్పెండ్ చేయాల్సిందే. మీరు దీని మీద టైం స్పెండ్ చేస్తే మీకు క్యాల్కులేషన్ టైం కొంచెం పెరుగుతుంది. ఈ అన్నిట్లో నేను అడిగాను అనుకోండి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనుకోండి, చాలామంది చెప్పేంటి ఏంటంటే సార్ మాకు కొంచెము డివిజన్ ప్రాబ్లమ్స్ కష్టము, మాకు కొంచెము సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ కష్టము. ఫస్ట్ మనకు సబ్ట్రాక్షన్ రిపీటెడ్గా అర్థమవుతే నెగటివ్ సబ్ట్రాక్షన్ని మనము రైట్ డివిజన్ అని అంటాం, రిపీటెడ్ సబ్ట్రాక్షన్ని డివిజన్ అని అంటాం, రిపీటెడ్ అడిషన్ని మల్టిప్లికేషన్